షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అతను స్పృహలోకి వచ్చాక నీ మరిదికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సీత, నీ మరిది గురించి నీ సొంత బిడ్డలా ఇంతలా తల్లడిల్లిపోతున్నావంటే రామరాజు గారికి నీలాంటి భార్య దొరికినందుకు నిజంగా అతని ఫ్యామిలీ అదృష్టవంతులు. అదృష్టమో దురదృష్టమో నాకు తెలియడం లేదు సుగుణ. నేను రామరాజు గారికి భార్యను కావడం నా అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ దేవుడి లాంటి రామరాజు గారు నా భర్త కావడం నా అదృష్టం. నా భర్త రామరాజు గారు ఎంత మంచివారో, అంత నిజాయితీ పరుడు. తన మన పర అనే భేదం లేకుండా తప్పు ఎవరు చేసినా సహించరు. తన తమ్ముడు తప్పు చేస్తే ఆయన నా మర్దిని ఏం చేస్తారోనని భయంగా ఉంది. రామరాజు గారి భార్యగా ఆ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. కాబట్టి నా మరిదిని కాపాడటానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం. తన మీద పడే నింద కానీ తనకు పడే శిక్ష కానీ నా మీద వేసుకుంటాను. రామరాజు గారి కుటుంబం పరువు పోకుండా ఉండడానికి నేను నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడను సుగుణ. తనకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను. ఎక్కువగా ఆలోచించుకు. నువ్వింటికెళ్ళు. సుగుణ. సీత, ఏంటివి? డబ్బు సుగుణ. ఇది ఇచ్చి వెళ్దామనే వచ్చాను. ఇప్పుడెందుకు తెచ్చావు? పాపం ఆ అబ్బాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలీదు. వాళ్ళ పరిస్థితి ఏదైనా మా కారణంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి నేనిచ్చానని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిస్తాను. ఓకే. అయ్యా రామరాజు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. 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 ఎలా ఉన్నారు పంతులు గారు? ఆ శ్రీరామచంద్రమూర్తి దయ వల్ల అందరం బాగున్నామండి. చెప్పండి పంతులు గారు, చాలా రోజుల తర్వాత కలిశారు. దసరా పండుగ వస్తుంది కదండి, దుర్గాదేవి పూజలు నిర్వహించాలి, మీకు తెలిసిందే కదా. అమ్మవారి పూజలకి మొట్టమొదటి విరాళం మీరు ఇవ్వటం, మేము పుచ్చుకోవటం ఆనవాయితీ కదండి. అవునండి, దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరగాలి. ఎంత కావాలో చెప్పండి. మీరిచ్చింది తీసుకెళ్ళడం తప్ప ఇంత కావాలని మేము ఎప్పుడూ అడగలేదండి. సీత, సీత. బాబుగారు, అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళింది?